హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఏపీలో ఉల్లి నష్టపోయిన రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకు అండగా నిలిచింది. ఈ ఏడాది ఉల్లి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్లో ధరలు లేకపోవడంతో పాటు వాతావరణం కూడా సహకరించకపోవడంతో పంట నాణ్యత దెబ్బతింది. దీంతో రైతులు తమ పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఉల్లి ధరలు పడిపోవడం, ప్రతికూల వాతావరణంతో పంట నాణ్యత తగ్గడంతో నష్టపోయిన రైతులకు 128.33 కోట్లు విడుదల చేసింది. ఈ క్రాప్ ఐడి ఆధారంగా అర్హులైన రైతులకు వెంటనే పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. హెక్టారుకు 20,000 రూపాయల చొప్పున ఈ సాయం అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సహాయం ప్రకారం నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టారుకు 20,000 రూపాయల చొప్పున పరిహారం అందజేస్తారు. ఈ పథకం కింద కర్నూలు, కడప జిల్లాల్లో ఇప్పటికే 37,752 మంది రైతులను గుర్తించి వారికి పరిహారం అందించారు. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ డబ్బుల్ని ప్రభుత్వం రైతుల అకౌంట్లలో జమ చేస్తుంది. ఈ క్రాప్ ఐడిని పరిశీలించి అర్హులైన రైతులందరికీ ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రైతన్నలు ఆనందంలో ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఉల్లి పంట వేసి నష్టపోయిన రైతన్నలకు హెక్టారుకు 20,000 రూపాయల చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.